జనరల్ ఆఫ్ పోలీసే పాటించాడు. అన్నా చూసుకొని నీ మీద కేసులు పడతాయి, అన్నా చూసుకొని నిన్ను జైల్లో పెడతారు, నువ్వు మినిస్టర్లను గెలుపుతున్నావు, నువ్వు మంత్రులను గెలుపుతున్నావు, నువ్వు ఎమ్మెల్యేలను గెలుపుతున్నావు, నువ్వు పోలీసు వాళ్ళని గెలుపుతున్నావు అంటే నేనేమైనా పోయి కట్టబెట్టినాను, నేనేమైనా లావులు తొండలిడిచినాను? నేనేం చేసిన పబ్లిక్ డొమైన్లో తెలంగాణ పోలీసు వాళ్ళు కల్పించిన ఆ ఫెసిలిటీలో ఆ వెబ్సైట్లో తెలంగాణ డీజీపీ ఆ జనరల్ ఆఫ్ పోలీస్ యొక్క బండి నెంబర్ని నేను కొట్టి ఈ చలాన్ చెక్ చేసిన. పోలీస్ ఆయన మీద కూడా ఉన్నది స్పీడ్ లిమిట్స్, పేదోళ్ళు పాటించాలని మాకు రూల్స్ పెడతారు. నేను అడుగుతున్నా, నేను రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు నాకుంది. ఆర్టికల్ 19(1)A ప్రకారం నేను అడుగుతున్నా, నాకు ఆ వాక్కు హక్కు ఉన్నది. పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్నా, మీరే పెట్టిరు కదా. ఇగో తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్, నేను ఇందులో నుంచే తీసుకున్నా కదా. నేను కొత్తగా ఒక వెబ్ డెవలప్ చేసి ఒక యాప్ డెవలప్మెంట్ చేసి నేను అందులోకి తీసుకోవట్లే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా, నేను ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేయకుండా మాట్లాడుతున్నా. ఆర్టికల్ 14 ప్రకారం ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, డీజీపీ అయినా, నువ్వైనా, నేనైనా, మా కెమెరామ్యాన్ అయినా, ఇంకోరైనా అందరం సమానమే అని చెప్తున్నా. తప్పు ఏమైనా ఉన్నదా? తప్పు చేయనప్పుడు నాకు భయం ఎందుకు?